హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు నేను కూర కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సాధారణంగా చాలామంది కూర కారం బయట నుంచే కొని తెచ్చేసుకుంటూ ఉంటాం కదా. కానీ అలా కాకుండా ఇంట్లో ఈ దినుసులన్నీ వేస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. టేస్ట్లో తేడా మీరే గమనించవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారు. ఇక్కడ మనం పచ్చికారం ఎండుమిర్చి తెచ్చి మిల్లాడించుకుని అయినా తీసుకోవచ్చు. లేకపోతే పచ్చికారం అయినా సరే కొనుక్కుని తెచ్చుకుని ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు ధనియాలకి తీసుకుందాము. ఒక కప్పు ధనియాలకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ మెంతులు, తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం అంటే కొంచెం ఉప్పు, ఒక పెద్ద వెల్లుల్లి తీసుకోండి. ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ వెలిగించి దానిలో ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం మెంతులు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద కదుపుతూ వేయించుకోండి. మంచి సువాసన వచ్చిన తర్వాత ధనియాలు వేగుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. దీన్నే మనం సంబార్ కారం అని అంటాము, సంబార్ పొడి అంటాము. చాలా పెద్దల కాలం నుంచి కూడా ఇది తయారు చేసే రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ తయారు చేసేటప్పుడు ఇల్లంతా గుమగుమ వాసన వస్తుంది. దీంతో మనం ఒక కారం తయారు చేస్తారు. అంటే దీనిలో ఇంకా వెల్లుల్లి, జీలకర్ర ఇంకా అన్నీ కలిపి కారం, ఉప్పు కలిపి కారం తయారు చేస్తాం కదా. అది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే అన్నంలో వేసుకుని తినడానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే. ఈసారి రెసిపీ అది చూపిస్తాను వీడియోలో. ఇక్కడ మొత్తం కూడా మిక్సీ పట్టేశాను. ఈ మిక్సీ పట్టేసుకున్న దాన్ని సగమేమో గాజు సీసాలో స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా సగాన్ని నేను కారంలో కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ పచ్చికారం తీసుకున్నాను, అందుకనే సగమే కలిపాను. మనం కలిపేటప్పుడు కొంచెం ఎల్లో కలర్లో ఉంది అనుకుంటే సరిపోయినట్టే. లేకపోతే ఇదే క్వాంటిటీలో వేసుకున్నా కూడా మనకి చక్కగా సరిపోతుంది. ఎక్కడా కొలతల్లో తేడా రాదండి. ఇలా కారంలో కలుపుకోకపోయినా సంబార్ పొడి విడిగా, పచ్చికారం విడిగా ఉంచుకుని కూడా రెండు కొంచెం కొంచెం వేసుకుని కూరలో వేసుకోవచ్చు. కాకపోతే మనం డైలీ 2 డబ్బాలు తీయడానికి కూడా కష్టపడిపోతాం కాబట్టి మొత్తం కలిపేసుకుని అట్టు పెట్టుకోవచ్చు. ఇలా కలిపేసుకుని కూరలో వేసుకుని వాడుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిగిలిన కారం ఉంది కదా, అది వేరే సీసాలో పోసి స్టోర్ చేసుకున్నాను. ఇలా ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు. 2-3 కేజీల కారం వరకు కూడా ఇదే క్వాంటిటీలో కలుపుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఇదిగోండి గాజు సీసాలో పోసేస్తున్నాను. దీంతో అలా కారం చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ సాంబార్ పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగని వాడుకుంటాము. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.